Hello everyone, welcome back to my channel Cosmolife Universal Private Limited Company and product updates అనేది మనం తెలుసుకుందాం. ఓకే, గుడ్ మార్నింగ్ కాస్మోలైఫ్ యూనివర్సల్. ఇప్పుడు మనం కాస్మోలైఫ్ యూనివర్సల్లో న్యూట్రిషనల్ షేక్ అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, న్యూట్రా4 షేక్ మిక్స్ అనేది ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి, న్యూట్రా3 న్యూట్రిషనల్ షేక్ అనేది ఎన్ని స్పూన్స్ వేసుకొని మనం ఎంత ఎంఎల్ వాటర్ తీసుకొని మనం షేక్ రెడీ చేస్తే దాని పర్ఫెక్ట్ క్వాంటిటీ అండ్ మెజర్ అనేది మనకు తెలుస్తుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ ఫస్ట్ అనేది న్యూట్రా3 షేక్ అండి. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే న్యూట్రా3 న్యూట్రిషనల్ షేక్ ఒకసారి ఫుల్ డెలిషియస్ మీ అండ్ అలాగే న్యూట్రా3 న్యూట్రిషనల్ షేక్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, షేకర్ కప్ తీసుకోవాలి. షేకర్ కప్లో మనం షేకర్ కప్ ఆర్ మిక్సీ జార్, షేకర్ కప్లో మనం 300 ml వాటర్ వేసుకోవాలండి. చూడండి ఇక్కడ 300 ml వాటర్, కరెక్ట్గా మనం 300 ml వాటర్ వేసుకొని అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనకి షేక్ మిక్స్ అనేది 3 స్పూన్స్ వేసుకోవాలి. న్యూట్రా4 షేక్ మిక్స్ అనేది మనకి 3 స్పూన్స్, 1 2 3 స్పూన్స్ అండి. 3 స్పూన్స్ వేసుకొని షేకర్ కప్ ఫస్ట్ మనం షేక్ మిక్స్ని మిక్స్ చేయాలండి. ఎందుకంటే అది మిల్క్ కాబట్టి ఫస్ట్ షేక్ మిక్స్ని ఇలా మిల్క్ చేయాలి. మనకి ఒక 30-40 టైమ్స్ అనేది మనం మిల్క్ని షేక్ చేయడం ద్వారా అండ్ పర్ఫెక్ట్గా మనకు అనేది వాటర్లో అనేది న్యూట్రా4 షేక్ మిక్స్ అనేది మిక్స్ అవుతుంది. ఇలా ఒక 30-40 టైమ్స్ మనం ఇలా అంటే అట్లీస్ట్ మనకి 1 minute బిలోనే అయిపోతుంది. ఇట్లా మనం షేక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా మనకి చూడండి షేక్ ఇలా షేక్ చేసుకున్న తర్వాత మిల్క్ రెడీ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం అనేది న్యూట్రా3 న్యూట్రిషనల్ షేక్ చూడండి, న్యూట్రా3 న్యూట్రిషనల్ షేక్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. ఇది కూడా మనకి న్యూట్రా4 ఎంత మనం తీసుకున్నామో అన్ని స్పూన్సేనండి, 3 స్పూన్స్. మనం కరెక్ట్గా తీసుకున్నాం. అండ్ ఇలా వేయించిన తర్వాత మనం ఆల్రెడీ మిల్క్ షేక్ అయింది కదా, అండ్ ఇది కూడా మనం 30-40 సెకండ్స్ అనేది మనం షేక్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే న్యూట్రా4 షేక్ మిక్స్ని మనం రెడీ చేసుకోవాలి. తర్వాత న్యూట్రా3 న్యూట్రిషనల్ షేక్ వేసి అండ్ మనం ఇలా మిక్స్ చేయడం వల్ల ఆ మిక్సీ జార్లో అయినా మనకి షేకర్ కప్లో అయినా సరే మనకి పర్ఫెక్ట్ క్వాంటిటీ అండ్ మంచిగా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి. మనకి న్యూట్రిషనల్ షేక్ అయితే రెడీ అయ్యిందండి. అని చూడండి ఎంత నీట్గా చక్కగా ఎలాంటి ఉండలు చూడండి, తాగడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వావ్.